ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే గురువు మారుతున్నాడు మే 1వ తేదీ నుంచి. దాంతోపాటు గురుశనులు ఇద్దరూ కలిసి డబుల్ ట్రాన్సిట్ అంటారు. ఈ డబుల్ ట్రాన్సిట్ వల్ల మనకి చూడండి, ఏదైనా ఒక మన పర్సనల్ చార్ట్లో కూడా 2 గ్రహాలు డబుల్ ట్రాన్సిట్ ఒక భావాన్ని కనుక వీక్షిస్తున్నాయి, అందులో ముఖ్యంగా మేజర్ ప్లానెట్స్ శని గురువులు వీక్షిస్తున్నా, శని గురువు కలిసి ఏ నక్షత్రాల మీద సంచరిస్తే ఎటువంటి ఫలితాలు రావాలన్నా ఆ గ్రహాలు ఎక్కువగా నిర్ధారిస్తూ ఉంటాయి. ఎందుకంటే గురువు జీవకారకుడు, ఎట్ ది సేమ్ టైం భగవత్ సంబంధంగా చెప్తూ ఉంటారు గురువుని దైవానుగ్రహంగా. శని ఈజ్ కర్మకారకుడు, అంటే కర్మ భగవత్ సంబంధించిన ఎనర్జీ, ఈ రెండు కలిస్తే వచ్చే రిజల్ట్ ఈజ్ డబుల్ ట్రాన్సిట్. సో ఏ లగ్నం వారికి, లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకుంటే, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఈ రకంగా మీకు ఏ విషయాల్లో బాగున్నది, ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి విషయాలు మనం చెప్పుకుందాం. వృషభ లగ్నం వాళ్ళకి లేదా వృషభ రాశి వారికి ఈ యొక్క డబుల్ ట్రాన్సిట్ అనేటువంటిది సప్తమ స్థానంలో జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ సప్తమ స్థానంలో వృషభ లగ్నానికి జరుగుతున్నప్పుడు మీకు కలిగేటువంటి ప్రధానమైనటువంటి లాభం ఏమిటి అంటే, వివాహం కోసం ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి ప్రయత్నం ఫలిస్తుంది, ఒకటి గుర్తుపెట్టుకోండి. అయితే ఈ మధ్యలో ఒకసారి గురువు శని కొంచెం మనకి వక్రిస్తాడు, అప్పుడు కొంత ప్రభావం తక్కువగా ఉంటుంది, పాజిటివ్ ప్రభావం. ఎప్పుడు అది అంటే, శని భగవానుడు మీకు జూన్ మాసం నుంచి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మిడిల్ వరకు, అంటే జూన్ నుంచి అక్టోబర్ మిడిల్ వరకు శని వక్రిస్తాడు, అప్పుడు కొంత ప్రభావం తగ్గుతుంది. అదేవిధంగా మరలా మీరు గమనించినట్లయితే ఈ యొక్క గురువు సెప్టెంబర్ నుంచి అదేవిధంగా మనకి జనవరి మిడిల్ వరకు గురువు వక్రిస్తారు. ఆ టైంలో ఏమవుతుందంటే, ఇప్పుడు మీకు ఈ డబుల్ ట్రాన్సిట్ వల్ల 100% వచ్చేటువంటి శుభ ఫలితం అప్పుడు కొంచెం 60-70%కి వెళ్తూ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే మీకు ప్రత్యేకంగా పార్ట్నర్స్తో లాభాలు, సామాజికంగా మంచి పలుకుబలి పెరగడము, మీ గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా లోన్స్ కోసం కనుక ప్రయత్నం చేసినట్లయితే లోన్స్ లభిస్తాయి. మీ సోదర వర్గం వారు ఎవరైనా సరే సంతానం కోసం ప్రయత్నం చేస్తే సంతానం సంబంధించినటువంటి విషయాలు ఫలకృతం అవ్వడము, మీకు మీ యొక్క తల్లిగారు ఏదైనా ప్రాపర్టీ తీసుకుందామనుకుంటే ఆ యొక్క ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చక్కటి ఫలితాలు రావడము, అదేవిధంగా మీ యొక్క సంతానం ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక నిర్ణయం ధైర్యంగా తీసుకోవడం వల్ల సక్సెస్ రావడము. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా గతంలో ఏదైనా సరే ఇబ్బందులు ఉంటే కొంతవరకు ఈ డబుల్ ట్రాన్సిట్ అనేటువంటిది మంచి ఫలితాలను ఇవ్వడం అనేటువంటిది ఇస్తుంది మీ జీవిత భాగస్వామికి. అదేవిధంగా ఈ డబుల్ ట్రాన్సిట్ అనేటువంటిది కొంతవరకు మీకు దశమ స్థానంలో శని భగవానుడు ఉన్నప్పటికీ కూడా వర్క్ విషయంలో స్ట్రెస్ ఇస్తున్నప్పటికీ కొంచెం ఉద్యోగ అవకాశాలను కూడా పెంచుతూ ఉంటాడు. కాబట్టి ఉద్యోగ అవకాశాలు కూడా చాలా చక్కగా పెరుగుతాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఈ ట్రాన్సిట్ ఏదైతే ఉందో మీకు ఇంకా మంచి ఫలకృతమైనటువంటి విషయాలు మీకు రావాలి అంటే మీరు చేయవలసింది ఏమిటంటే, గోవుకి, దేశీవాలి గోవుకి చక్కగా మీరు మీ బెల్లము మరియు క్యారెట్స్ తినిపించండి దేశీవాలి గోవుకి. మీకు దగ్గరలో గోవులు లేవు, కనీసం మీకు ప్రస్తుతం నడుస్తున్నటువంటి మహాదశ, అంతర్దశ మీ జన్మజాతకంలో ఉంటుంది. ఇప్పుడు మీకు ఏ దశ నడుస్తుంది, అంతర్దశ ఏ నడుస్తుందని ఆ 2 గ్రహాలకి దీపారాధన చేయండి. ప్రత్యంతర్దశ కూడా చూసుకొని చేయొచ్చు. ఎందుకంటే మనకెప్పుడు కూడా ఒక డబుల్ ట్రాన్సిట్ గోచారంలో ఫలితం ఇచ్చేటప్పుడు మన అంతర్దశ, ప్రత్యంతర్దశలు సపోర్ట్ చేయాలంటే ఇవి కూడా బలంగా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, మీరు ఏదైతే సంకల్పం అనుకుంటుంటారో ఆ యొక్క సంకల్పం నెరవేరుతుంది. అదేవిధంగా మీకు పర్టికులర్గా మీ జన్మజాతకానికి వివాహ యోగం ఉందని చెప్పాను ఈ సంవత్సరం బాగా. అలాంటప్పుడు మీరు ఇంకొంచెం బలం పెరగడానికి లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే నామస్మరణ చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. అదేవిధంగా పంచమంలో కేతు ఉన్నందుకు కొంచెం గణపతి యొక్క ఆరాధన కూడా చేయండి.